భయపడకు, పాము ఎవరికి ఊరికి అపకారం చేయదు. వచ్చా? చెప్పండి. ఏవైనా తిన్నావా? లేదు. నేను అడవిలోని ఫలాలనే తింటాను. ఈరోజు అది దొరకలేదు. చేపల పులుసు తిని ఎన్ని రోజులైందో తెలుసా? 8 ఏళ్ళయింది. 8. స్వామి, కమలానంద నిజమైన పేరు రమేష్, గుడివాడ రమేష్. సరే గాని నీ పేరేందే? జోయ్. దొంగిలించావా? పోనీ మర్డరా? అదే కదా. వదలండి స్వామి. ఓహో, కోపం వచ్చిందా? స్వామి, ఏంటో చెప్పు. అవును, మీ స్వామీజీలు చేపలను తింటారా? మరేమనుకున్నావు, నేను బాగా తింటాను. ఇలా చూడు జాయ్, సాంబారు మాత్రమే కాదు, అప్పడం సూపర్గా ఉంటుంది. భలే స్వామి. వద్దు స్వామి. అయ్యో, కత్తి తీయ. వద్దు స్వామి, వద్దు. 11:30 అయింది, ఆకలేస్తుంది. స్వామి, ఏనుగు. అయ్, నువ్వెందుకు కంగారు పడతావు? అది ఎప్పుడూ ఇంతే. స్వామి, అది పాములా కాదు, ఏనుగు మనిషినే చంపేస్తుంది. మరేమనుకున్నావు? చంపేస్తుంది, ఖచ్చితంగా చంపేస్తుంది, వితౌట్ స్క్రాచ్. స్వామికి ఏమైనా పిచ్చి పట్టిందా? అవును, ఈ అడవిలోకి మీరెలా వచ్చారు? అలాగే చల్లు. అలాగే చల్లు. అలాగే అలాగే చల్లు. రామ్మా. రమ్మంటుంటే ఏమైంది? భలే ఉంది. అయ్యో, వెళ్ళిపోయారేంటి? చెప్పేది మీకే, ఆపడరా. రే గుండో, ఏవైనా తినడానికుందా? లేదు స్వామి. అయితే చేసి పెట్టరా. సమస్య ఏంటి? స్వామి, నా పేరు సుదర్శన్. తను నా భార్య. అడిగింది నీ పేరు కాదు స్వామి. మాది ప్రేమ వివాహం. ఇంట్లో ఒప్పుకోకపోతే మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. చాలా ఆత్మధైర్యంతో మేము మా ఇంటికి వెళ్ళాం. ఆ రోజు అలా పిచ్చెక్కింది స్వామి. మా అమ్మ కావాలనేం చేయలేదు, తనేమో మమ్మల్ని చంపాలని చూస్తోంది. ఎంతో మంది డాక్టర్లకు చూపించాం స్వామి, దీనికి మందే లేదని సైకియాట్రిస్టులు చెప్తున్నారు. అలా ఉండేటప్పుడే కొవ్వూరు జానకి స్వామి విషయం చెప్పింది. జానకి ఎడమ కన్ను కిందిగా ఒక మచ్చ ఉంటుంది. అవును, అదేనండి. స్వామి, దీనికి ఒక పరిహారం చూడండి. కావలసినవి తీసుకొచ్చారా? ఆయుర్వేద వైద్యం చేయించమంటారా? అది కాదు, నేను అడుగుతున్నది డబ్బులు. అవి ఇచ్చుకోగలవా? అది ఏమైనా సరే పర్వాలేదండి.
ఎంత డబ్బు కావాలన్నా సర్దుబాటు చేస్తాను. నా కోడలు ఆరోగ్యం బాగుపడితే చాలండి. అమ్మా ఉండమ్మా. ఒరే బాంబో, నువ్వు మొదలు పెట్టరా పని. దాన్ని వదిలి వెళ్ళిపో. నీకేం కావాలి? దీన్ని చంపి దాని రక్తం కావాలి. ఆ, మమ్మల్ని ఏదైనా చేస్తారా స్వామి? తన తల నరకాలి. నేను సాయం చేస్తాను. అయ్యో స్వామి, ఆ, హ. ఆ, ఏంటిది? ఏం కాలేదులే. ఆ, ఆ. ఏమైందండి? నాకేమైంది? ఏం కాలేదంటున్నానుగా. లేదు, ఏంటో ఉంది. మావయ్య, ఏం జరిగింది? ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. ఇలా చూడు, ఆ కథనికి మీ ఆయన నీకు అదిరిపోయేలా చెప్తాడు, సరేనా? డబ్బివ్వు. ఇదిగోండి. ఆ, ఆ, అవును, అత్తగారు ఎక్కడ? స్వామి, అమ్మా. ఆ. శిష్య, స్వామి ఆ పలకం తీయండి. స్వామి, ఆమె మెడలో తాడు బిగేసి చచ్చిపోయింది. జరా, జరా.